రాష్ట్ర కాంగ్రెస్ తలపెట్టిన జనహిత పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. బీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేపట్టిన ఈ పాదయాత్రకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, మండల చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 5 రోజుల పాటు 4 జిల్లాలలో 4 నియోజకవర్గాలలో జరిగే ఈ పాదయాత్రపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ తలపెట్టినటువంటి జనహిత పాదయాత్ర ఈరోజు ప్రారంభమైంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఈ పాదయాత్రలో ఉన్నారు. అలాగే శాసన మండలి చీఫ్ విప్ గా ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి, ఆయన కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. పరిగిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర 4 రోజుల పాటు, ఒకరోజు సాయంత్రం పాదయాత్ర ఉంటుంది, ఉదయం శ్రమదానం ఉంటుంది. ఈ పాదయాత్ర 5 రోజుల పాటు జరుగుతుంది. 5 రోజుల్లో 4 నియోజకవర్గాలను చుట్టుముడుతుంది. ఈ నియోజకవర్గం తర్వాత ఈరోజు పరిగిలో చూసుకున్నట్లయితే ఈ యాత్ర రంగాపూర్ నుంచి ప్రారంభమైంది. రంగాపూర్ నుంచి హనుమాన్ గుడి, ఆ తర్వాత పరిగి పట్టణం, అలాగే కోర్టు చౌరస్తా ప్రాంతాల మీదుగా బహార్పేట్ చౌరస్తా నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి చౌరస్తాకు చేరుకుంది. దీన్నే కొడంగల్ చౌరస్తా అని కూడా అంటారు. ఈ చౌరస్తాలో సభ రూపంలో సభ జరిపిన తర్వాత ముగిసింది. ఈ సభ మొత్తం మీద స్థానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ జనహిత యాత్రకు ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకున్న పరిస్థితి. అలాగే ఈరోజు పరిగిలో ప్రారంభమైనటువంటి ఈ యాత్ర రేపు ఆందోళనకు చేరుకోనుంది. ఆందోళనలో కూడా పొద్దున శ్రమదానం జరుగుతుంది, సాయంత్రము పాదయాత్ర జరుగుతూ ఉంది. అలాగే ఆందోళన తర్వాత ఆర్మూర్కు చేరుకుంటుంది. ఆందోళన ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా ఉందో ఆ మెదక్ జిల్లాకు సంబంధించి ఆ ఆందోళనను ఎంపిక చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే అక్కడ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, అలాగే సంగారెడ్డి డీసీసీగా ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి, అలాగే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా కూడా ఉన్నారు నిర్మలా జగ్గారెడ్డి. ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించిన పరిస్థితి ఈరోజు. దానికి ఈ సందర్భంగా రేపు పరిగి తర్వాత యాత్ర ఆందోళనకు చేరుకోనుంది. అటు తర్వాత 3వ రోజు ఆర్మూర్కు చేరుకోనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో పాదయాత్ర శ్రమదానం ఉంటుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి ఖానాపూర్ నియోజకవర్గం ఎంపికైంది. ఇది మొదటి విడతలో 5 రోజుల్లో ఈ 4 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఇటు శ్రమదానం, అటు పాదయాత్ర ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంగా ఈ జనహిత యాత్రను చేపట్టినట్లు నాయకులు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. దీని తర్వాత ఎలాగో ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లపై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రకటించిన పరిస్థితి. ఆ తేదీలకు ముందుగానే 5వ తేదీ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. 4వ తేదీనే ఇక్కడి నుంచి బయలుదేరే పరిస్థితి ఉంటుంది. చలో ఢిల్లీకి ఎలాంటి క్లాష్ కాకుండా ఈ పాదయాత్రలు ఈరోజు ప్రారంభమై 4వ తేదీతో ముగియనున్నాయి. ఇది తొలి విడత పాదయాత్ర, జనహిత పాదయాత్రగా ముగుస్తుంది. తర్వాత చలో ఢిల్లీ తర్వాత మరో విడతల వారీగా జిల్లాకో నియోజకవర్గాన్ని చొప్పున ఎంచుకొని రాష్ట్రం మొత్తం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పర్యటించే అవకాశం కనబడుతోంది. ఆకర్షితులను చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా కనబడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్లాతో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్.